మన బిఎన్డి నుంచి ఇంజాపూర్ తొర్రూరు రోడ్డుకి వస్తుంటే ఒక గుట్ట మీద ఈ అద్భుతమైన టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ మొత్తము 800 years అని చెప్తున్నారు. ఈ టెంపుల్ కాకతీయ కాలంలో నిర్మించారని, అప్పుడు త్రేతాయుగం కాలంటే రాముడు పాదం మోపిన అద్భుతమైన ప్లేస్ అని ఇక్కడ ఆలయ పురాణాలు చెప్తున్నాయి. సిటీకి దూరంగా ఉండడం వల్ల ఈ టెంపుల్ గురించి మనలో చాలా మందికి ఎవరు తెలియదు. ఇంత పెద్ద గుట్ట మీద ఇంత అద్భుతంగా ఈ టెంపుల్ ఉంది అంటే ఈ టెంపుల్లో ఉన్న విగ్రహం ఎవరో చెక్కింది ఎవరు కాదు. ఈ టెంపుల్లో విగ్రహం చాలా స్వయంగా వచ్చిందని ఇక్కడ ఆలయ పురాణాలు చెప్తున్నాయి. ఉదయించే సూర్యుడు, చుట్టూ పచ్చని వాతావరణం, ఎత్తైన కొండ మీద ఈ ఆలయం, చల్లని గాలి, ఇంత అద్భుతమైన టెంపుల్ మనలో చాలా మంది తెలియకపోవడం వల్ల త్రేతాయుగం నాటి రాముడు సంచరించిన అద్భుతమైన ప్రదేశం ఈ ఆలయం. ఇంత గొప్ప ఆలయం గురించి మనలో చాలా మందికి ఎవరికి తెలియదు, చాలా మంది తెలియదు. ఎందుకంటే సిటీకి అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి ఎవరికి అంత తెలియకపోవచ్చు. ఇంకా ఈ ఆలయం ఓపెన్ చేయలేదు. ఇప్పటికీ 6 అవుతుంది. 6:30, 6:45 వరకు ఇలా ఆలయం ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆలయం ఓపెన్ చేసినప్పుడు లోపల ఉన్న స్వామివారిని మీకు ఈ విడుదల చూపిస్తాం. ఈ ఆలయంలో ఒక విచిత్రం ఏంటంటే ఈ ఆలయం గర్భగుడి. ఎందుకంటే ఈ ఆలయం గర్భగుడి ఉన్న గుహ ఎవరో చెక్కింది, ఎవరో చేసింది కాదు. ఇది ప్రకృతి వల్ల సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ. ఎప్పుడైతే మనం ఈ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు ఈ ఆలయంలో మనకి మొత్తము పురాతన కాలం నాటి వైబ్రేషన్స్ మనకు వస్తాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్న స్వామివారు మన నాగశేషం మీద పడుకుంటాడు కదా, అదే విష్ణుమూర్తి లాగా పొజిషన్లో, అలాంటి పొజిషన్లో ఉన్న విగ్రహాలు మనం చాలా వాళ్ళకి పెద్ద పెద్ద క్షేత్రాల్లో చూస్తాం. కానీ ఇక్కడ మాత్రము స్వామివారు స్వయముగా వలిచారని ఇక్కడ చాలామంది చెప్తున్నారు. ఇక్కడ పక్కనే స్వామివారి పక్కనే మనకి గోదాదేవి అనే అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారి వల్లనే ఈ ఆలయానికి గోదాదేవి రంగనాయక స్వామి అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో ఉన్న ఇంకో విశేషం ఏంటంటే ఈ ఆలయంలో ప్రతిరోజు ఉత్తర దర్శనం జరుగుతుందంట. చాలా ఆలయాలు ఉత్తర దర్శనం జరగాలంటే కొన్ని టైం పీరియడ్లు, కొన్ని కొంత కాలం ఉంటుంది. కానీ ఈ ఆలయంలో మాత్రము ప్రతిరోజు ఉత్తర దర్శనం భక్తులకి ఉంటుంది. ఇది ఈ ఆలయం యొక్క గొప్పతనం. మనం ఈ కొండపై నుంచి చూస్తే మనకి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కనిపిస్తుంది. మొత్తం సిటీ అవుట్స్కట్స్ మొత్తం కనిపిస్తుంది. పచ్చని పొలాలు, చల్లని గాలి, ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఈ ఆలయం సొంతం. ఇలాంటి ఆలయాలు ఇప్పటికీ మన రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆలయం యొక్క మొత్తం అభివృద్ధి మనం చూస్తున్నాము. ఈ ఆలయం మంచిగా అభివృద్ధి చేయడం వల్ల ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్ లాగా అయిపోయింది. ఇక్కడ ప్రతి ఆదివారం విశేషమైన పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ ముఖ్యంగా సుదర్శన హోమం జరుగుతుంటుంది. ఇక్కడ ఉన్న ఈ ఆలయంలో ఉత్సవాలు చూడడానికి సిటీ మొత్తం నుంచి ఎక్కడెక్కడ నుంచో భక్తులు తరలి వస్తారు. ఎప్పుడు మీకు వీలుంటే మాత్రం ఈ ఆలయానికి రావడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన సిటీకి చాలా దగ్గరలో ఉన్నా కానీ ఈ టెంపుల్ గురించి చాలా మందికి తెలియదు. ఈ వీడియో ఎంతమంది చూస్తారు, ఎంతమందికి వెళ్తుందో మాత్రం నాకు తెలియదు. కానీ ఒకవేళ ఎంతమంది చూస్తే అంతమంది మాత్రము కన్ఫామ్గా మీ వీకెండ్లో అయినా ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని ఇంత మంచి టెంపుల్ని మాత్రం కన్ఫామ్ చేసేయాలి. ఎందుకంటే చూడండి, ఒకసారి ఇంత పెద్ద గుట్ట మీద అన్ని రాళ్ల మధ్యలో ఒక గుహలో స్వామివారు స్వయముగా పిలిచారంట. సాక్షాత్ ఆ శ్రీరాముడు నడిచిన నేల ఇది. అంత గొప్ప ఆలయాన్ని మనం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఒకవేళ ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్లో మన టెంపుల్ ట్రావెలింగ్లో ఈ టెంపుల్ 3వ టెంపుల్. ఫస్ట్ టెంపుల్ కర్మనగర్ టెంపుల్, సెకండ్ టెంపుల్ దిల్సుఖ్నగర్లో ఉన్న శివాలయం, థర్డ్ది మన తొర్రూరు గ్రామంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామివారి ఆలయం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.